దిక్కుమాల కుక్కలు దిక్కుమాల కుక్కలా అని ఎంత కొట్టా సిగ్గు లేకుండా కుయ్ 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 అంటూ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. మరి అంత నీచంగా తిట్టక పెట్టేసి మేము నీ అన్నంగు పుత్రులం. ఒరే, 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 మీరా పుత్రశ్రీలు? ఇందాకటి నుంచి 2 గజ్జి కుక్కలు ఇటు పక్క తిరుగుతున్నారా? నీ గొడవ చూసావే అనుకున్నాను రా. ఎంతకి ఎంత వచ్చింది? 8 లక్షలు వచ్చారా? ఏరా అలా తెల్లమొహాలు వేశారు? అవునులే, మీ జీవితంలో మీరు ఎప్పుడు 100 రూపాయల నోటు కూడా చూసుంటారు కదా. 8 లక్షలు అంటే మాటలా మరి? 8 లక్షల ఇట్నాలుగు అట్నాలుగు అట్నాలుగు ఇట్నాలుగు. మా 4 లక్షలు మాకు ఇచ్చేయండి. ఒరే బట్టలు తరుతుగా పారిపోదాం. ఓ గంటకి వెళ్దాం. ఏరా ఇందాక నేను ఉత్తి కారేసిన గోచి ఇంకా ఎండలేదు, దానికోసం. లేకి వెదవా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? చిట్టు చేయడానికి ఏముంది? మా డబ్బు తీసుకుని పట్టం వెళ్ళిపోయి కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేద్దాం అనుకుంటున్నాం. ఆనక బొక్కలో పడి పేరమందురు గాని. తండ్రి అవునరా తనయ్య, డబ్బు పట్టుకుని పారిపోతే ఈ పల్లెటూరు ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నావు? ఓరా? కోర్రా, వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు మీరిద్దరు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఈ 8 లక్షలు బ్యాంకులో వేసి ఫ్యాక్టరీ పని ప్రారంభిద్దాం. ఉన్న డబ్బంతా బ్యాంకులో వేస్తే దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? పుత్రా, ఈ 8 లక్షలు మూలధనంగా చూపించి 80 లక్షలు ఫ్యాక్టరీ మీద బ్యాంకు నుంచి అప్పు తీసుకొద్దాం. ఎంత? 80 లక్షలు. ఊరి చివరిదాకా వచ్చేసాం. నాకు ఆయాసం వస్తుంది. కాసేపు ఇక్కడ రెస్ట్ చేసుకుని వెళ్దామా? అవును, నాకు ఆయాసం వస్తుంది. ఒరే, మనం ఈ డబ్బుతో మాయమవుతున్నాం కదా, రేపు తెల్లారా ముసలోడు బతికేమవుతుందిరా? ఏమవుతుందా? తెల్లారి లేస్తాడు ఆ ముసలి నక్క. కనిపిస్తుంది ఖాళీగా మన పక్క. ఊళ్ళో వాళ్ళు అడుగుతారు ఆ డబ్బుకి లెక్క. ఆ తర్వాత వలుస్తారు వాడి తొక్క. ఒరే, ఒకసారి ఆ డబ్బునంతా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించరా? అవునవును, పెట్టంటే ముద్దట్టండు. డబ్బుకు బదులు బరేళ్ళు డ్రాయర్లు ఉన్నాయే. ఇదంతా ముసలి నక్క చేసిన పన్నాగ. అవునవును, ఆ ముసలి నక్కను కుక్కలు పీక్కు తినా మమ్మల్ని ఎత్త వెధవలు చేసావురా నువ్వు. మనం మాత్రం ఆయన తక్కువ తిన్నావా? తిన్నామా? వాడి ఎత్తుకు పై ఎత్తు వేసి వేసి వాడికి తెలియకుండా పెట్టి తీసుకుని లోపల పెట్టద్దాం. అదరా. రే నీచ పాచిన కొడకల్లారా, ఏరా మాడెదిరిందా? మన ఫిట్టింగ్ అంతేరా బాబు. ఒలిచేస్తాను ఒంటి మీద తొక్క, తిప్పుకోనివ్వను మిమ్మల్ని గుక్క, దెబ్బకి దిగిపోతుంది మీ తల తిక్క. ఏయ్, మనతో పెట్టుకోకండి రా పిల్లగాకులు, ఒంటి మీద డ్రాయర్లు కూడా మిగలవు. పగల రాణివి నువ్వే, సొగసుగాడిని నేనే. ఓహో, ఏటి బాబు, నేను అంత అందంగా ఉంటానా? అందా? నీ నవ్వు శ్రీదేవిలాగా ఉంటది, నీ నడక విజయశాంతిలాగా ఉంటది. నువ్వలా ఒంగోని గుడ్డలు ఉతుకుతా ఉంటే నా రంగి ఉస్కో శాంతి డ్యాన్స్ ఆడినట్టు ఉంటది. రంగి రంగి రంగి. బట్టలు ఉతకడానికి నిండు పెట్టుకుంటే నా కాపురానికి చిచ్చు పెడతావటే నంగనాచి. నోరు మొయ్యవే, మగాణ్ణి, నాకు ఇష్టమైంది నేను వచ్చాను. ఓరి నా దేవుడో. ఆపు నీ ఎదవడిపో. నువ్వు పెట్టి ఈ శోకాలు వినలేకే నేను ఇలా రేవును పడ్డానే. ఇంకా నీ కళ్ళలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అని రూఢి అయ్యాకే మళ్ళీ నేను ఈ కొంపలో అడుగు పెట్టేది. నువ్వు రాయే రంగి. ఏమండి, నిజం చెప్పండి, మీరు ఇలా మారిపోవడానికి నా ఏడుపే కారణమా? ఖచ్చితంగా నీ ఏడుపే కారణం. సరే ఏమండి, ఇప్పుడే మాటిస్తున్నాను,
ఇక మీదట ఏడవను గాక ఏడవను. ఏంటి ఇక మీదట ఏడవ్వా? నేను మాట అంటే మాటేనండి. చివరికి మీరు చచ్చినా ఏడవను. నాకు కావాల్సింది మీతో కలిసి జీవించడమేనండి. అయినా నిన్నెవడు నమ్మాడు? దేవుడి మీద ఒట్టేది చెబుతూ గానీ పద, నేను చెప్పినట్టు చెప్పు. ఇక ముందు ఎప్పుడు నేను మనుషులకు గాని జంతువులకు గాని జంతువులకు ఏ కట్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏడవను గాక ఏడవను చెప్పు. ఏడవను గాక ఏడవను. ఒరే రాయుడు, మా ఆవిడ ఆడవదంట, ఎప్పుడు నవ్వుతానే ఉంటదంట. ఒరే నేలవుతాను, మా ఆవిడ ఆడవదంట. ఒరే రావుడు, ఇక మా ఆవిడ ఆడవదంట, ఎప్పుడు నవ్వుతానే ఉంటదంట. నవ్వు విరిగిపోయిందిరా నాయను. అమ్మో అవునేతో